ఈ రోజు నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభం కానుంది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. సభ కోసం ఆదిలాబాద్ నుంచి భారీగా జన సమీకరణ చేశారు. దాదాపు 100 బస్సుల్లో జిల్లా వాసులకు సభకు తరలించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభ అయితే నిర్వహించనున్నారు. అయితే మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నాగ్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి 139వ ఆవిర్భావ సభకైతే ఇప్పటికైతే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. దాదాపుగా గత 4 రోజులుగా ఇటు రాష్ట్ర 4 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ఐటీ శాఖ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర ఉండి సభ పనులను అయితే పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏదైతే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు నాగపూర్కి అయితే చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 గంట తర్వాతనైతే అక్కడ సభనైతే ప్రారంభం కానుంది. ఇటు సభలో ఇటు రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఈ సభలోనైతే పాల్గొనున్నారు. ఇప్పటికే సభ కోసం అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భారీ జన సమీకరణ అయితే చేశారు. ఇటు నాగపూర్ కి దగ్గరలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండడంతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లా ఉండడంతో అయితే ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అయితే భారీగా జన సమీకరణ చేశారు ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నుంచి 50,000 మందిని తరలించడానికి అయితే రాష్ట్ర నాయకత్వం అయితే అన్ని రకాల ఏర్పాట్లను అయితే సిద్ధం చేసుకుంది. అయితే ఇటు ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సభ ద్వారానైతే అప్పటికి సన్నాహక సభ ద్వారానైతే పిలుపునిచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే జనాలను తరలించేందుకు 400 ప్రైవేటు వాహనాలతో పాటు 100 ఆర్టీసీ బస్సులతోటి దాదాపుగా 300 పైగా ఎస్వీఏలను కూడా సిద్ధం చేశారు. ఇటు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ తో పాటు జగిత్యాల జిల్లా నుంచి కూడా నాగపూర్కి అయితే ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. రైటిక ఈరోజు నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సభ అయితే నిర్వహించనున్నారు. దీనికి ఇటు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. అదేవిధంగా ఇంకా సభకి ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? నాగపూర్ కేంద్రంగా కాంగ్రెస్ సంబంధించి 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా 119 ముఖ్యంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరొక వైపు ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి భారీ జన సమీకరణ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 100కు పైగా కూడా బస్సులు ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి నాగపూర్ కి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా
నాగపూర్ కేంద్రంగా జరిగేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్ర నేతలంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్రనేతలు, అదేవిధంగా ఏఐసిసికి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా నాగపూర్ కేంద్రంగా జరిగేటటువంటి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ముఖ్యంగా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏం సాధించింది, ముఖ్యంగా ఆ నాగపూర్ కేంద్రంగా జరిగేటటువంటి ఆవిర్భావ వేడుకలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ కీలక ప్రసంగం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాబోయేటటువంటి లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాగపూర్ కేంద్రంగా జరిగేటటువంటి ఆవిర్భావ వేడుకలు మాత్రం చాలా కీలకంగా తీసుకుంది అధిష్టానం. ఆ ఆవిర్భావ వేడుకల దిశగానే వేదికగానే కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేతలకి శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.